నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ రాజకీయాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం. తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, టీవీకే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదం, కల్లాల దగ్గర గోడకూలి 4 రైతుల దుర్మరణం. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 223, నిఫ్టీ 89 పాయింట్ల లాభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయంగా పసిడి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చాయి. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో ఉన్న పసిడి ధర ఇవాళ ఏకంగా వేలల్లో ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2,130 రూపాయలు పెరిగి 1,51,310కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,950 రూపాయలు ఎగబాకి 1,38,700 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ రేటు 5,000 పెరిగి 2,70,000గా ఉంది. అలాగే వెండి బాట్లోనే బంగారం కూడా పయనిస్తుంది. కేజీ వెండిపై 5,000 పెరుగుదల నమోదు చేస్తూ 2,70,000కు గోల్డ్ పెరిగి ట్రేడ్ అవుతుంది. దేశీయంగా పసిడి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చాయి. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో ఉన్న పసిడి ధర ఇవాళ ఏకంగా వేలలో ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2,130కు పెరిగి 1,51,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,950కు ఎగబాకి 1,38,700 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ రేట్ కూడా 5,000 రూపాయలు పెరిగి 2,70,000గా ఉంది. అలాగే వెండి బాటలో బంగారం పయనిస్తుంది. కేజీ వెండిపై 5,000 పెరుగుదల నమోదు చేస్తూ 2,70,000గా ట్రేడ్ అవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. రేపు ఉదయం 11:30 టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వం సిద్ధమైంది. అటు తిరువనంతపురంలో ఉన్న గవర్నర్ నుంచి పిలుపు కోసం టీవీకే శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్తో పాటు వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే ఈ మద్దతు వెనుక కాంగ్రెస్ పెట్టిన షరతులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీజేపీతో సంబంధం ఉన్న పార్టీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలోకి ఆహ్వానించకూడదని టీవీకేకు కాంగ్రెస్ స్పష్టం చేసినట్లుగా సమాచారం. టీవీకే మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం. మొత్తంగా
47 మంది ఎమ్మెల్యేలతో 40 మంది విజయ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే ఎమ్మెల్యేల మధ్య విభేదాల నేపథ్యంలో సమావేశాన్ని రద్దు చేసి పార్టీ అధినేత పళనిస్వామి తెలిపారు. తమిళనాట రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. రేపు ఉదయం 11:30 టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, మరి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏ పార్టీలు ఏ మేరకు ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్, తమిళనాడు రాజకీయాల్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనాన్ని సృష్టించాయని చెప్పుకోవచ్చు. నటుడు విజయ్ అధ్యక్షతన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించి మరికొన్ని గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే అడుగులు అయితే వేస్తా ఉంది లక్ష్మీనాథ్. అయితే అక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే టీవీకి అధినేత విజయ్ రేపు తమిళనాడు కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉందన్నట్టుగా అయితే మనకు ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఏదైతే ఈ ప్రమాణ స్వీకారం వేడుక ఉందో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం అనేది ఒక వేదిక అయితే కాబోతున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నట్టుగా టీవీకే కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా టీవీకే నాయకులంతా కూడా అక్కడ మొత్తం కూడా ఏర్పాటు అయితే చేస్తున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ ఓవరాల్ గా సీట్ల బలం చూసుకుంటే తమిళనాడులో ఓవరాల్ గా 234 స్థానాలు ఉన్నాయి. అందులో టీవీకే పార్టీ విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే మాత్రం 118 సీట్లు ఉండాల్సిన అవసరం అయితే ఉంది లక్ష్మీనాథ్. కాకపోతే అక్కడ చూసుకుంటే 10 సీట్లు తక్కువ వచ్చినాయి. అంటే అతిపెద్ద పార్టీకి అవతరించింది, అందరికంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. 10 సీట్లు అయితే తక్కువ కావడం జరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా టీవీకే విజయ్ కి ఇతర పార్టీల మద్దతు అయితే అవసరం అయితే అక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకుంటాం. అందులో ముందుగా కాంగ్రెస్ పార్టీ. సో డిఎంకే కూటమి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ డిఎంకే కూటమి నుండి బయటకు వచ్చి విజయ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకైతే వాళ్ళు ఏర్పాటు అయితే చేస్తున్నారు. కాకపోతే బీజేపీతో సంబంధం ఉన్నటువంటి పార్టీలని ప్రభుత్వంతో వారికి ఎలాంటి పదవులు కూడా పెట్టకూడదు అనేటువంటి ఒక షరతు అయితే విధించినట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. కాకపోతే ఇది కేవలం ప్రచారం మాత్రమే, అఫీషియల్ గా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. సో మేము మీకు సపోర్ట్ చేస్తాము, టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మా కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇస్తుంది, కాకపోతే బీజేపీతో సంబంధం ఉన్నటువంటి పార్టీలను షరతు అయితే పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నడుగా ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది లక్ష్మీనాథ్. ఇదే విధంగా వామపక్షాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. టీవీకి ఇప్పటికే సిపిఐ మద్దతు అయితే కోరింది. అటు చూసుకుంటే అయితే అనిల్, ప్రధానంగా ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పినా ఒకవేళ రాష్ట్ర సౌలభ్యం దృష్ట్యా ఒకవేళ అన్నా డిఎంకేకి కూడా సపోర్ట్ కూడా తీసుకునే అవకాశం లేకపోలేదంటారా? అంటే ఇక్కడ చూసుకుంటే అన్నా డిఎంకేలో ఇప్పటికే ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్గత విభేదాలు అయితే అక్కడ కలుగుతా ఉన్నాయి. ఆ పార్టీకి చెందినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు సుమారు 30 నుండి 40 మంది ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పళనిస్వామి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఆ అధినేతకు పైన ఒత్తిడి అయితే తెస్తున్నారు. మేము టీవీకేకు మద్దతు ఇస్తాము అని చెప్పేసి అన్నా డిఎంకే పార్టీ నుండి 40 మంది ఎమ్మెల్యేలు, సుమారు 40 మంది ఎమ్మెల్యేలు మేము టీవీకే పార్టీలో చేరిపోతాము, మద్దతు ఇస్తాము, వాళ్ళ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మా సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి పళనిస్వామిని మీరు ఒప్పుకోవాలని చెప్పేసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో అన్నా డిఎంకేలో వారందరూ కూడా ప్రస్తుతం ఒత్తిడి చేస్తున్నట్టుగైతే తెలుస్తా ఉంది లక్ష్మీనాథ్. అయితే ప్రధానంగా ఒకవేళ కన్నా అలా వెళితే విజయ్ ఎన్డీఏ కూటమికి వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా?
అదే జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా విజయ్ ఏదైతే తను పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, అదేవిధంగా తన భావజాలం కావచ్చు, తన ఏదైతే మేనిఫెస్టో ఉందో, అదే విధంగా తన ఓవరాల్ తన టీవీకే పార్టీ భావజాలం అంతా కూడా అది బీజేపీకి అగైనెస్ట్ గా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కూడా మేము వ్యతిరేకంగా ఉన్నాము, బీజేపీతో మా ఫైట్ అన్నది కూడా తను ఎన్నో రకాలుగా స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే టీవీకే విజయ్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి కేవలం 10 సీట్లు మాత్రం అవసరం ఉన్నాయి. ఆ 10 సీట్లలో కేవలం కాంగ్రెస్ పార్టీ నుండి, అదేవిధంగా వీసీకే పార్టీ నుండి, వామపక్షాల పార్టీ నుండి కొన్ని సీట్లు తీసుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎన్డీఏతో కలిస్తే మాత్రం కలిస్తే ఒకవేళ విజయ్కి పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ బడ్జెట్ విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో తమకు రాష్ట్రానికి మేలే. కాకపోతే అక్కడ ఓవరాల్ గా పెత్తనం అంతా కూడా ఢిల్లీ పెద్దలదే ఉంటది, మా ప్రాంతీయ పార్టీకి ఇక్కడ ఏం ఉండదని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉన్నట్టుగైతే తన భావజాలం కావచ్చు, తన మాటలు అయితే మనకు ఇక్కడ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది లక్ష్మణ్. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు చూపినా కూడా ఇప్పుడు కూడా ఢిల్లీ వైపు వెళ్ళే అవకాశం లేకపోలేదంటారా? కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోదా? మరోవైపు ఇంకొక క్వశ్చన్ లేవనెత్తుతున్నారు ఎవరైనా కూడా, డిఎంకేకి ఎప్పటి నుంచో కూడా ఇద్దరు కూడా మంచి మిత్రులు కాంగ్రెస్. ఇప్పుడు కన్నా తాత్కాలిక అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ కన్నా ఇలా సపోర్ట్ చేస్తే రేపొద్దున భవిష్యత్తులో కాంగ్రెస్కి డిఎంకేకి చెడిపోయే అవకాశం లేదంటారా? ఎస్, అంటే ప్రస్తుతం విజయ్ ఆలోచిస్తుంది ఏంటంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. అది కూడా అతి తక్కువ సీట్లు కాబట్టి, ఒక 10 సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అటు కాంగ్రెస్ అదేవిధంగా వామపక్షాలు సపోర్ట్ తీసుకుంటా ఉన్నాడు. అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ అధికారంలో ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కూడా అతను తీసుకోకుండే కాకపోవచ్చేమో అన్నటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఢిల్లీలో ఉన్నటువంటి వారి మద్దతు తీసుకున్నట్టయితే, ఎన్డీఏ కూటమి మద్దతు తీసుకుంటే సో పెత్తనం వాళ్ళవుతుంది. ఆ పదవులు ఇచ్చే విషయంలో కూడా వాళ్ళదే అక్కడ మ్యానిపులేట్ చేస్తారు. సో మాది ఏమి ఉండదనేటువంటి ఉద్దేశం అయితే ఉన్నట్టుగైతే కల్పిస్తా ఉంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ అనిల్. ఓకే. Letter and spirit. YNC is determined బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల సాధనపై దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధికి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను రేవంత్ రెడ్డి కలవనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ కొనుగోలు అక్రమాలపై రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సిబిఐ డైరెక్టరేట్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత ఇక ఈ పార్టీ పెద్దలను కూడా రేవంత్ కలిసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల సాధనపై దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మోహన్ లాల్ ఖట్టర్ను రేవంత్ రెడ్డి కలవనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సిబిఐ డైరెక్టరేట్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ పెద్దలను రేవంత్ కలిసే అవకాశం ఉంది. ఇదే సమాచారం, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మిగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే మెట్రో ఫేజ్ 3కి సంబంధించిన విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలవనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైతే మెట్రో ఫేజ్ 2 సంబంధించి కూడా అనుమతులు ఇవ్వాలంటూ కూడా లేఖను ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికీ ఏదైతే రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కావచ్చు, దాంట్లో జరిగిన అవకతవకలు కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అక్కడ ఆ ప్రాజెక్టుకి సంబంధించి ముందుకెళ్తుంది, అంశాలన్నిటిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా సిబిఐ డైరెక్టర్ తో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 అంశాలపైన కూడా అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాలను రిలీజ్ చేసింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దాంట్లో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా కూడా పలుమార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు దాని విచారణ చేయాలని కోరుతూ కూడా సిబిఐ డైరెక్టర్ ను కలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కేరళంలో సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు, అలాగే ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో కేబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, భవిష్యత్తులో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఏ విధంగా పార్టీ ముందుకెళ్తుంది, పార్టీకి సంబంధించిన ఏదైతే బలోపేతంతో పాటుగా కార్యకర్తలను ఏ విధంగా సన్నిద్ధం చేయడం అనే అంశాలపైన కూడా కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా మెట్రో ఫేజ్ 3కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మెలికలు పెడుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు సైతం కూడా పట్టణ వ్యవహారాల శాఖ మంత్రికి సంబంధించి కూడా లేఖ రాయడం జరిగింది. గత నెల ఏదైతే 30వ తేదీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి కూడా దీన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇదే మెలికకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలకు సంబంధించి కూడా పెడుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్ఎన్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మెట్రో ఫేజ్ 2కి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, దాని తర్వాత కేంద్రం సంబంధించుకున్న అనుమతులు ఇస్తాన్నట్టుగా కూడా చెప్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఖచ్చితమైన ఒప్పందానికి సంబంధించి కూడా మెట్రోకి సంబంధించిన రెండో దశ ప్రతిపాదనలకు సంబంధించి డిపిఆర్ ను 2024 నవంబర్లో రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాంట్లో ఎల్ఎన్టీకి సంబంధించి కూడా తొలగిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక రెండో దశ పూర్తిగా నిర్మించాలని కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక స్వయంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ఏదైతే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఈ లేఖను అందించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రాజెక్ట్ కి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాద్ లో ప్రయాణం సుగమం చేసిన నేపథ్యం కావచ్చు, ఎందుకంటే మెట్రో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో హైదరాబాద్ కు ఒక క్రేజ్ పెరిగిన నేపథ్యం కావచ్చు. దాన్ని మరిన్ని రెండో క్రేజ్ కు సంబంధించి కూడా లింకప్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిపిఆర్లను కూడా సిద్ధం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో రెండో దశ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో త్వరగతిన దీని పూర్తి చేయాలన్నట్టు కూడా ఇప్పటికే లేఖ పంపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్రంలో కేంద్ర మంత్రులను కలవనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రెండో దశలకు సంబంధించి కూడా 5 లైన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంట్లో 4 మార్గాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేపథ్యం కావచ్చు. మెట్రో లైన్లకు కొనసాగింపుగా మొదటి కొత్త లైన్, ఇప్పుడు మరో 5 లైన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ను సిద్ధం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రెండో దశ మెట్రో లైన్ కి సంబంధించి అనుమతులు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే సిఎస్ లేఖ ద్వారా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు సంబంధించి కూడా మెట్రో రెండో దశకి సంబంధించి ఏది రాష్ట్ర ఎల్ఎన్టీ నుంచి కూడా స్వాధీనం చేసుకుంది. దీనికి రెండో దశ సెకండ్ ఫేజ్ మార్గాలకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ కి 36.8 కిలోమీటర్లకు సంబంధించి కావచ్చు, రాయదుర్గం నుంచి కోకాపేట
నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, అలాగే ఎంజీబీఎస్ చాంద్రాయన్ గుట్ట నుంచి కూడా 7.5 కిలోమీటర్స్, అలాగే మియాపూర్ పటాన్చెరు నుంచి కూడా 13.4 కిలోమీటర్, ఎల్బీ నగర్ టు హైత్ నగర్, అలాగే ఉప్పల్ టు నాగోల్ లింకప్ కు సంబంధించి కావచ్చు. మొత్తంగా ఈ సెకండ్ ఫేజ్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టును అనుమతించాలంటూ కూడా గతంలో డిపిఆర్ ను పంపారు. తర్వాత కేంద్రం కొన్ని కొర్రీలు పెడుతూ వస్తుంది. ఇలాంటి నుంచి స్వాధీనం చేసుకోవాలి, లేదా ఖచ్చితమైన ఏదైతే దానికి ఆ టెండర్ ను పూర్తి స్థాయిలో ఎల్లాంటికి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ అంశాలన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతూ వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎల్లాంటిని తప్పిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపిందో వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తొలగిపోయాయి. ఇప్పుడు మీరు అనుమతి ఇవ్వాలి. సెకండ్ ఫేజ్ కు సంబంధించి కూడా ఈ ఏదైతే మెట్రోకి సంబంధించి కూడా త్వరగతిన పనులు చేపట్టాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలుస్తారు, ఇదే అంశాన్ని ప్రస్తావిస్తారు. ఎల్లంటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, త్వరగతిన పనులను పూర్తి చేయాలంటూ కూడా లేఖ ఇవ్వనున్నారు. దాంతో పాటుగా మరికొన్ని కేంద్ర మంత్రులను కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు సిబిఐ డైరెక్టర్ ను కలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా మరోసారి లేఖ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలవనున్నారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్, అలాగే రాష్ట్రంలో నెలకొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలోపేతంతో పాటుగా వచ్చే ఎన్నికలు, అలాగే పార్టీకి సంబంధించి కూడా నామినేటెడ్ పదవులు కావచ్చు. దాంతో పాటుగా ఏదైతే కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అగ్రనేతలు సీఎం రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నారు. అక్కడ ఆయన ప్రచారం చేసిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ అన్ని అంశాలపైన కూడా ఈ రోజు కేంద్ర మంత్రులను రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కావచ్చు, పెండింగ్ నిధులు కావచ్చు, ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా అగ్రనేతలు కలవనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక ఏ అంశాలపైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను సంప్రదింపులు జరుపుతారు, ఏ అంశాలను సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వివరిస్తారు అనే అంశాలపైన కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణకు సంబంధించి కూడా జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తున్న నేపథ్యం కావచ్చు, జరిగిన బైపోల్ కి సంబంధించి, అలాగే మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కావచ్చు. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సన్నిద్ధంగా ఉన్నది, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తుంది, అక్కడ ఎలాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది, వీటన్నిటికి సంబంధించి కూడా వివరించేందుకు ఈరోజు అగ్రనేతలను సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కలవనున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో విషాదం నెలకొంది. పంటను కాపాడుకునేందుకు వెళ్లి 4 రైతులు మృత్యువాత పడ్డారు. అకాల వర్షాలతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు డి కొత్తూరు, గంపలపల్లి గ్రామానికి కలాల దగ్గరికి 15 మంది రైతులు వెళ్లారు. వారి ఈదురుగాలులకు కలాల సమీపంలో గోడ కూలిపోవడంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల గండరపు వెంకటేష్, తనుగుల అభిరామ్, లచ్చన్న, నాగరాజుగా గుర్తించారు. 4 రైతుల మృతితో ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు రోదనలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో విషాదం నెలకొంది. పంటను కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతులు మృత్యువాత పడ్డారు. అకాల వర్షాలతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొత్తూరు గంపలపల్లి గ్రామాల్లోని కల్లాల దగ్గరికి 15 మంది రైతులు చేరుకున్నారు. భారీ ఈదురుగాళ్లకు కల్లాల సమీపంలో ఉన్న గోడ కూలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గండరపు వెంకటేష్, తనుగుల అభిరామ్, లచ్చన్న, నాగరాజుగా గుర్తించారు. నలుగురు రైతుల మృతితో ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతల తుమ్మల నాగేశ్వరరావు అని జిల్లా కార్పొరేటర్లు ప్రశంసించారు. ఖమ్మం నగరంలో 150 కోట్లతో వ్యవసాయ మార్కెట్ నిర్మిస్తున్నారని, హైదరాబాద్కు ధీటుగా కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. దేవరకొండ నుంచి రాజమండ్రి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించిన ఘనత మంత్రి తుమ్మలకే దక్కుతుందన్నారు కార్పొరేటర్లు. ఖమ్మం రూపురేఖలు మార్చి సుందర నగరంగా అభివృద్ధి చేశారంటూ కొనియాడారు. ఖమ్మంలో జరిగేటువంటి అభివృద్ధి పనులకు తుమ్మల గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి 3 టౌన్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ మనం చూస్తూ ఉన్నాం. సారథినగర్, మావిలగూడెం ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుండడం మనందరికీ తెలుసు. ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టే విధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ మనం అందుబాటులోకి వచ్చింది. అక్కడ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లనే ఒక 2 సంవత్సరాల నుంచి వర్షాకాలం వచ్చినప్పుడల్లా పద్మావతి నగర్, జూబ్లీపుర, అట్లనే కాల్వొడ్డు, వెంకటేశ్వర నగర్, ఈ ముఖ్యమైన ప్రాంతాలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతాల్లో ఎక్కువ వరద నీళ్ళు వచ్చి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడడం మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మున్నేరు ప్రాజెక్ట్, మున్నేరుకి రిటైనింగ్ వాల్ మనం చూస్తూ ఉన్నాం. 333 కోట్ల వ్యయంతో ఈరోజు మనం రిటైనింగ్ వాల్ మనం చూస్తూ ఉన్నాం. 8.5 కిలోమీటర్ల పొడవునా ఇది రాబోతుంది. అట్లనే 3 టౌన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం. టీటీడీ దేవాలయం, అట్లనే ఇస్కాన్ టెంపుల్. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. 48 గంటలు గడుస్తున్న నిందితులు ఆచూకీ తెలియలేదు. ఆదివారం కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లోకి చొరబడిన 5 దుండగులు తుపాకులతో బెదిరించి 2 కోట్ల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలంలో దుండగులు వదిలేసిన బ్యాగ్ మీద ఐ లవ్ నందూర్ బార్ అని రాసి ఉండడంతో మహారాష్ట్ర ప్రాంతంలో తయారైనట్లుగా పోలీసులు గుర్తించారు. 16 బృందాలుగా విడిపోయి దొంగల కోసం 100 మంది పోలీసులు గాలింపు చేపట్టారు. ఇప్పటికే ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఇక్కడ లైట్ బంద్ చేయండి, లేదా ఈ లైట్ ఫోకస్ తోటి తమ్ముడు ఇక్కడ లైట్ బంద్ చేస్తాం. ఇక్కడిది బంద్ చేయను, ఆయన వేరే ఇంచు ఇది బంద్ చేయి తమ్ముడు. ఈ లైట్ బంద్ ఏని అది కూడా బంద్ చేయండి, అది కూడా బంద్ చేయండి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది. ములగంపల్లి ఫణీంద్ర అనే వ్యక్తిని 7 కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారని బాధితుడు చెప్పి వాపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఫణీంద్రను బంధువులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సకు అందిస్తున్నారు. ములిగంపల్లికి చెందిన సాయి అనే వ్యక్తితో ఫోన్లో జరిగిన సంభాషణతోనే దాడి చేశాడని ఫణీంద్ర చెప్తున్నాడు. జంగారెడ్డిగూడెంలోని ఓ మెడికల్ షాపుపై ఫిర్యాదు చేయడమే గొడవకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడం పట్ల ప్రభుత్వ విప్ గణబాబు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో విజయోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం కేవలం 50 ఎకరాల భూమిని కేటాయించలేక కాలయాపన చేస్తుందని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భూ కేటాయింపులు జరిపి పనులను వేగవంతం చేశామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాకారం చేసినందుకు ప్రధాని మోడీకి, రైల్వే మంత్రి వైష్ణవ్తో పాటుగా సీఎం చంద్రబాబుకు గణబాబు ధన్యవాదాలు తెలిపారు. ల్యాండ్ అవుతుంది. విశాఖ రైల్వే జోన్ ప్రకటన జరిగి ఇప్పుడే గాంధీ గారు చెప్పినట్టు విభజన చట్టంలో విశాఖ రాజధానిగా ఆ రోజు విశాఖపట్నం అని కాదు రైల్వే జోన్ అనేటువంటి కొత్తప్పుడు పరిష్కారం చేసే ఆ భూముల్ని అంటే అందరూ ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారి అనేక మంది తాలూకా మనోభావం దానికి కూడా కారణం లేకపోలేదు. అనేక అంశాల్లో రైల్వే తాలూకా ప్రగతి కావచ్చు, నిర్ణయాల్లో ఎప్పుడు ఒకప్పుడు కలకత్తా తర్వాత భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్ గా ఉండేటువంటి జోనల్ కార్యాలయాలు, జోనల్ అప్రూవల్స్ కావచ్చు, ఇతరత్ర నియామకాలు కావచ్చు, దేనికైనా సరే వారిపైన ఆధారపడేటువంటి పరిస్థితి. అందుకని ఈ డిమాండ్ పూర్వం నుంచి ఉంది. అలాంటి డిమాండ్ లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన, విభజన చట్టంలో కూడా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి వేరు చేసినప్పుడు ఒక కొత్త రైల్వే జోన్ ఇస్తామని ప్రకటన చేసినప్పుడు ఆ కొత్త రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా జరుగుతుందనేటువంటి అందరికీ ఆశ. అలాంటి ఆశ నుంచి పుట్టుకొని వచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక కాలయాపన జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ల్యాండ్ అలాట్ చేయలేనటువంటి గత ప్రభుత్వం 50 ఎకరాల ల్యాండ్ అడిగితే ల్యాండ్ కూడా అలాట్ చేయలేకపోయినారు. ఈ రోజు మళ్ళా క్రెడిట్ చోరీ అనేటువంటి మొదలు పెట్టారు. ఈరోజు మనందరూ ఆలోచన చేయాలి. జోనల్ కార్యం విశాఖ కేంద్రంగా, విశాఖ ఒక ఆర్థిక రాజధానిగా, అటు లాజిస్టిక్స్ హబ్ గా ఉంది, పోర్ట్ సిటీ, ఎయిర్పోర్ట్ డెవలప్ అవుతున్నాయి. ఈ రోజు భోగాపురం కూడా చాలా వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ రైల్వే అభివృద్ధి జరుగుతుంది. రైల్వే ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.